హాయ్ హలో నమస్తే అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ కొంటి పిల్ల ఈ రోజు వీడియో ఏంటి అని చూస్తున్నారా మా లూసీ గాడికి హెయిర్ కటింగ్ ట్రిమ్మింగ్ అంతా ఒక బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్తున్నా సో ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తా దానికన్నా ముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చేయాలి కదా అందుకే ఒకసారి మా లూసీని చూపిస్తా ఇప్పుడు ఎలా ఉంది ఆఫ్టర్ కటింగ్ ఎట్లా ఉంది కూడా చూపిస్తా లూసీ గాడు చూడండి బిఫోర్ కటింగ్ ఇట్లా ఉంది సో ఆఫ్టర్ కటింగ్ దాని లుక్ ఎలా ఉంటుందో చూద్దాం హెయిర్ చాలా ఎక్కువ ఉంది అందుకే కొంచెం హెయిర్ ఈక్వల్ చేపిద్దాం అని చెప్పి తీసుకెళ్తున్నా ట్రిమ్మింగ్ తో పాటు ఇవాళ స్నానం కూడా ఉంది మేడంకి అడ్జుడు సరే వెళ్ళిపోదామా మరి నడు నడు దా సరే ఏదో ఒక బండి బా చెప్పు చల్దామా దానివైపేట దసరా డెకరేషన్ స్టార్ట్ అయిపోయినాయండి సో ప్లేస్ వచ్చేసి మనకి స్కూబీ స్క్రబ్ సో ఇది మనకి జాంపేట వెళ్ళే రోడ్లో ఉంది క్లియర్గా చెప్పాలంటే రాములవారి గుడి పోలీస్ క్వార్టర్స్ ఆపోజిట్లోనే ఉంటుందండి సో మీకు చాలా ఈజీగా ఉంటుంది అడ్రస్ కూడా స్కూబీ స్క్రబ్ అని వెయిటింగ్ లూసీ ఓకే ప్లేస్ చూసారా ఎంత హైజీనిక్గా ఉందో చాలా నీట్ క్లీన్గా ఉంది ప్లేస్ అంతా ఏంటి లైన్లో దాని టెన్షన్ ఏం చేసేస్తారా ఏంటి అసలు దీన్ని ఇరిటేట్ చేయడం అంటే ఎంత ఇష్టమో తెలుసా నాకు ఇరిటేషన్ చదువు దిగో దిగు కింద దిగిపో నా వాళ్ళ దిగిపో దిగదంట మళ్ళీ కరుస్తుంది బాయ్ బాయ్ వద్దా స్నానం వద్దా చూడు చూడు ఎంత ఇన్నోసెంట్ గర్ల్ లో కూర్చుంది అది నీకులా గోల్ చేస్తుంది అది హే హాయ్ సరే అమ్మా మీ ప్యాంపరింగ్ ఫ్రెండ్ వీళ్ళు డాగ్స్ని మెయింటైన్ చేయడంలో అంటే ప్యాంపరింగ్ చేయడంలో ది బెస్ట్ స్టాఫ్ అనే చెప్పచ్చు అసలు ఎంత అగ్రెసివ్గా ఉన్న యానిమల్స్ అయినా ఎంత అగ్రెసివ్గా ఉన్న ఏ పెట్ అయినా సరే వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి చాలా అంటే చాలా కూల్ అయిపోద్ది ఇది చూసారా ఎంత గురుగురుమని చూస్తుందో అయినా కూడా ఎలాంటి పెట్ అయినా సరే చాలా 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 కూల్గా చేయించుకుంటారు మా లూసీకి అయితే గ్రూమింగ్ స్టార్ట్ చేసేసారు 2 ఇంచ్ ఉంచమన్నాను ఎందుకంటే సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలా ఎండగా ఉంది సో అందుకే మరీ ఎక్కువ కటింగ్ కాకుండా లైట్గా 2 ఇంచ్ ఉంచేలాగా కట్ చేయించమన్నా స్కూబీ స్క్రబ్ ఓనర్ కూడా వచ్చేసారు ఆయన మాటల్లో కూడా వినేద్దాం ఒకసారి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు ఫైన్ అండి థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ ద్వారా చాలా బాగున్నామండి చెప్పండి ఓకే ఫైన్ సో హియర్స్ ఈయన స్కూబీ స్క్రబ్ వాళ్ళ ఓనర్ సో ఆయన మాటల్లో తెలుసుకున్నాం అసలు పెట్స్ ని ఎట్లా గ్రూమ్ చేస్తున్నారు అసలు ఎలా ఫ్రెండ్లీగా ఉంచుకుంటున్నారు అసలు అగ్రెసివ్ పెట్స్ కూడా చాలా కూల్ అయిపోతున్నాయి వీళ్ళ దగ్గర సో మీ టెక్నిక్స్ ఏంటండి పెట్స్ దగ్గర సో టెక్నిక్స్ అనేది ఏం లేదండి సో ఫస్ట్ పెట్ లోపల రాగానే ఫస్ట్ వాళ్ళని ప్యాంపర్ చేస్తామండి ప్యాంపరింగ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ సో దాంట్లో నా దగ్గర ఉన్న టీం అందరూ ప్యాంపర్లో నెంబర్ 1 అండి సో వాళ్ళు ఫస్ట్ వచ్చిన డైరెక్ట్ గా సిజర్ పెట్టి ట్రిమ్మర్ పెట్టి సర్వీస్ చేయకుండా ఫస్ట్ వాళ్ళు దాంతో ప్యాంపరింగ్ చేసి ఒక 10 minutes దాంతో టైం స్పెండ్ చేసి సో దాని తర్వాత కస్టమర్తో మాట్లాడి అప్పుడు ఎలాంటి సర్వీస్ కావాలో ఆ సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తారండి సో చూస్తున్నారు కదా వీళ్ళైతే పెట్స్ ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నారో అందరూ ఇదైతే అసలు వచ్చిన దగ్గర నుంచి చాలా క్యూట్ గా అసలు ఏం అనుకుండా ఎవరిని బాగా చేయించుకుంటుంది
సో మీ దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఉంటాయండి? సో మన దగ్గర సర్వీసెస్ అనేది అంటే లైక్ ఆల్మోస్ట్ 11 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయండి. సో పెట్కి సర్వీసెస్ కూడా మారుతాయండి. సో బేసిక్ గ్రూమింగ్ ఉంటుంది. బేసిక్ అంటే లైక్ ఎవ్రీ 45 days కి ప్రతి పెట్కి మనం చేయవలసిన నీడ్ అండి. అంటే హైజీన్ గా ఉండాలంటే ఎవ్రీ 45 days కి మనం చేయవలసిన నీడ్స్ అండి. అది అంటే నెయిల్ కటింగ్ చేసుకోవడం, ఇయర్ క్లీనింగ్ చేయడం, సో శానిటరీ ప్లేసెస్ లైక్ కాళ్ళ కింద, పొట్ట కింద, యూరిన్ లేదా పాటీ లేదా నీట్ గా ట్రిమ్ చేయడం, ఐజ్ నీట్ గా ట్రిమ్ చేయడం, సో బాత్ చేయించడం, ఇది బేసిక్ అండి. కంప్లీట్ గ్రూమింగ్ అంటే ఈ అన్ని సర్వీస్ తో పాటు బాడీ మీద హెయిర్ కట్ వస్తుందండి. లైక్ కొంతమంది టెడ్డీబేర్ లా కావాలంటారు, కొంతమంది హాఫ్ ఇంచ్ చేసుకోమంటారు, కొంతమంది చిక్లు ఎక్కువ పడిపోయి జీరో చేసుకోవాలంటారు. సో అలాగే ఒక్కొక్క సర్వీస్ కి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట అండి. బ్రీడ్ ఉన్న హెయిర్ ఉన్న డాగ్స్ కి ఒకలా సర్వీస్ ఉంటుంది, హెయిర్ లేని డాగ్స్ కి ఒకలా సర్వీసెస్ ఉంటాయి అనమాట అండి. సో మన దగ్గర బేసిక్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? సో బేసిక్ అనేది బ్రీడ్ ప్రకారం మనకి ప్రైసెస్ అనేది ఉంటుందండి. లైక్ స్మాల్ బ్రీడ్ నుంచి జైన్ బ్రీడ్స్ వరకు బేస్డ్ అపాన్ ద సర్వీస్ వాళ్ళు ఏం తీసుకుంటున్నారో దాని ప్రకారం మనకి చార్జెస్ అనేది ఉంటుంది. సో కంపారిటివ్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో మన దగ్గర ఉన్న స్టాఫ్ అంతా సర్టిఫైడ్ గ్రూమింగ్ స్టాఫ్, మీకు అది ఎలాగే తెలిసిందే. సో ప్రైజెస్ కూడా బయట దానికన్నా నాకు తెలిసినంత చాలా రీజనబుల్ అండి. సో చూస్తున్నారు కదా ఎంత బాగా గ్రూమ్ చేస్తున్నారో. నేనైతే నా లూసీకి ఎప్పుడు ఇక్కడికే తీసుకొస్తా గ్రూమింగ్ కి. నేను ఆన్లైన్ లో కూడా చూసాను, సమ్ కలరింగ్స్ అవి కూడా వేస్తున్నారు పెట్కి, అది పర్వాలేదు అంటారా? సో కలరింగ్ ఏ ఒక్క మనం కొత్తగా ట్రై చేస్తే ఫస్ట్ నా పెట్కి ట్రై చేస్తాను. నేను అదే 2 షిట్జూస్, ఒక హస్కీస్ ఉన్నాయండి. సో ఫస్ట్ నా పెట్ మీద ట్రై చేసి తనకి ఎటువంటి స్కిన్ అలర్జీ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ కానీ హెయిర్ షెడింగ్ ఏమీ లేకపోతే దాన్ని నేను ఒక కస్టమర్ ప్రిఫర్ చేస్తానండి. అది షాంపూస్ కానివ్వండి, స్ప్రే కానివ్వండి, కండిషనర్ కానీ, ఇప్పుడు వచ్చిన కలరింగ్ కూడా అండి. సో ఆల్మోస్ట్ కలరింగ్ నేను ఆల్మోస్ట్ ఒక 40+ డాగ్స్కి వేసామండి. సో లైక్ సింగిల్ కలర్ వేసుకోవడం, మల్టీ కలర్స్ వేసుకోవడం, ఇది పెట్ ఫ్రెండ్లీ కలర్స్ అండి. సో మనం మినిమం ఒకసారి వేస్తే 8 to 9 months ఇది పక్క గ్యారంటీ అనేది ఉంటుందండి. సో పెట్ ఫ్రెండ్లీ కలర్స్, ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ అలర్జీ కానీ, హెయిర్ లాస్ అవ్వడం కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఇప్పటివరకు ఎటువంటి కస్టమర్ నాకు చెప్పలేదండి. సో మాది ఫ్రాంచైజీ అండి. ఆల్మోస్ట్ మా ఫ్రాంచైజీకి 65 బ్రాంచెస్ అక్రాస్ ఇండియాలో ఉన్నాయండి. నాకు అమలాపురంలో ఒకటి ఉంది, కాకినాడలో ఒకటి ఉంది, ఇక్కడ రాజమండ్రిలో ఒకటి ఉంది. సో రాజమండ్రి ఎక్కడ లొకేట్ అయ్యింది? జాన్పేట దగ్గర SBI బ్యాంక్ ఉంటుందండి. SBI బ్యాంక్ పక్కనే ఉంటుంది. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే రాములవారి గుడి ఉంటుందండి, పోలీస్ క్వార్టర్స్ లో రాములవారి గుడి ఉంటుంది, దానికి క్వైట్ ఆపోజిట్ అండి. హెయిర్ ఎక్కువ ఉన్న పెట్స్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కాళ్ళ దగ్గర హెయిర్ తీసేయాలి, లేదంటే వాటికి ఫ్రిక్షన్ అనేది ఉండదు. సో నా లూసీకి ఎప్పుడు తీసుకొచ్చినా కూడా ట్రిమ్మింగ్కి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ పొడుల్ కటింగ్ కూడా చేయిస్తా, ఎందుకంటే మన టిక్స్ అట్లా ఎక్కడానికి ఈజీగా ఉండదు కాబట్టి. అండ్ బేసిక్ గ్రూమింగ్, నెయిల్ కటింగ్ అన్నీ కూడా చేయిస్తా. అండ్ కటింగ్ అయితే అయిపోయింది మేడంది, ఇంకా బాతింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా స్టార్ట్ చేస్తుంది ఇంకా రావడం. ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో. మా వాడు చూడండి రచ్చ రచ్చ చేస్తున్నాడు. అసలు స్నానం చేయించడం అంటే గగనం. ఇంకా అసలు వాళ్ళు ఎంత నీట్గా చేపిస్తారు, దానికంతా రొటీన్ చేస్తుంది. బాతింగ్ అయితే అయిపోయింది, కండిషనర్ పెడుతున్నారు. కండిషనర్ పెట్టి ఒక 10 minutes అట్లా ఉంచేస్తారు. ఏ నిన్ను కూడా పట్టించుకోవాలా? వీడి బాతింగ్ అయితే అయిపోయింది. ఇంకా కంప్లీట్ డ్రై చేసి మొత్తము బాడీకి ఏమైనా అన్ఈవెన్గా ఉంటే షేప్స్ అవి చేస్తారు. సో బ్లో డ్రై ఉంటుంది, నెక్స్ట్ షేపింగ్స్ ఉంటాయి, మొత్తం అంతా క్లీన్ చేస్తారు.
చూసారా అసలు ఆ అబ్బాయిని ఏడిపించేస్తుంది. పెట్టుకోవడానికి అసలు వాళ్ళు ప్యాంపరింగ్లో నెంబర్ 1. మొత్తం ట్యాంగిల్స్ అవి రిమూవ్ చేస్తున్నారు. బ్లో డ్రై చేస్తూనే ట్యాంగిల్స్ రిమూవ్ చేయడం. అసలు అది చూడండి అసలు ఏమన్నా ఉందా. ఈలోపు మన స్కూబీ స్క్రబ్కి ఎలాంటి పెట్స్ విజిట్ చేసాయో ఒక్కసారి చూసేద్దామా. హాయ్ చెప్పండి సార్. అయ్యే జింజు ఆడు చూసి ఎలా ఉన్నాడా? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు భయపడ్డావు ఏంట్రా? రే ఆడు ఎంత ఉన్నాడు, నువ్వు ఎంత ఉన్నావు? అయిపోయిందండి గ్రూమింగ్. బాయ్ కేక్. బాయ్ బాయ్. లూసిగాడికి ఫైనల్ టచ్ ఇయర్ క్లీనింగ్. పాపం నొప్పి ఉంటుంది కానీ ఎవ్రీ డాగ్స్కి మ్యాండేటరీ ఇయర్ క్లీనింగ్ అనేది చేయించాలి, లేదంటే కొంచెం బ్యాడ్ స్మెల్ అది వస్తుంది. నీకు మీ డాడీ ఉండాలా? భయపెడుతుందండి. భయపడట్లేదు. ఓహో డాడీ దగ్గర చెయ్యి వెళ్ళిందా అవునా? రౌడీ అంట నువ్వు. నువ్వు రౌడీయా? నువ్వు రౌడీయా బాబు? పొట్టిలో లూసీ లూసీ జడ అయిపోయింది. అయిపోయింది. వెళ్ళిపోవా వెళ్ళిపోవా వెళ్ళిపోవా. లూసీ అదే గ్రూమింగ్. ఆఫ్టర్ గ్రూమింగ్ మా లూసీ గర్ల్. లూసీ ఎలక పిల్లలాగా ఉన్నావు. లూసిదా రా. రావట్లేదా? ఫైనల్లీ మల్లిసీడ్ అయితే అయిపోయిందండి. డే కేర్ ఈరోజు ఇట్లా నడిచింది. సో చూసారా వీళ్ళు ఎట్లా ప్యాంపర్ చేస్తున్నారు. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఎలా నచ్చాయి, పట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ గ్రూమింగ్ ఎట్లా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ప్లీజ్.